అస్మద్గురుభ్యో నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవను వీక్షిద్దామా? సుప్రభాతము అంటే నిద్రలేపడం. ఎవరిని నిద్రలేపాలి? ఆ భగవంతుడినా? ఆయన నిద్ర సకల జీవులలాగా భోగనిద్ర కానీ రోగనిద్ర కానీ కానే కాదు. స్వామి సదా మనల్ని రక్షించుటకు ఏమాత్రము ఏమరిపాటు లేక రెప్ప మాత్రము నిద్రపోక సదా యోగ నిద్రలో ఉండి మనల్ని రక్షించే ఆ స్వామిని నిద్రలేపడం అనేది స్వామిని మేల్కొల్పుట కానే కాదు. అది మనల్ని మనం అజ్ఞానాంధకారం నుంచి మేల్కొల్పుకునే ఒక చక్కటి దైవిక ప్రక్రియ. ప్రతిరోజు నిద్ర లేవగానే ఏదో ఒక చోటు నుంచి మనకు చక్కగా కౌసల్య సుప్రజారామ అని స్వామివారి సుప్రభాతం మన చెవులకి తాకి మనస్సుని ఆనంద డోలికలలో తేలియాడేటట్లు చేస్తుంది. అంతటి మహోన్నతమైన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని రాసింది ఎవరు అంటే ఉభయ భాషా కోవిదులైన శ్రీ అన్నన్ స్వామివారు. వీరిని ఆనందతీర్థ అస్తగిరినాథన్ అని కూడా అంటారు. వారు శక సంవత్సరం 1361లో ఆనంతాచారులు ఆండాళ్ళమ్మ దంపతులకు కంచి పట్టణంలో పుట్టారు. వారు తన వాదన పటిమతో ప్రతివాదులను ఓడించి పరమాత్మ తత్వాన్ని నిరూపించేవారు. అందులకే వారిని ప్రతివాది భయంకర అన్నంగళాచారులు అనేవారు. అదే వారికి రాను రాను ఇంటి పేరుగా మారిపోయింది. వీరు శ్రీ రామానుజాచార్యుల వారిచే నియమింపబడిన 74వ సింహాసనాధిపతులలో ఒకరైన ముడుంబనంబి వంశానికి చెందినవారు. వీరు భగవంతునిపై అపారమైన భక్తి కలిగి స్వామి గుణవైభవాన్ని ప్రతిదినము ఆస్వాదిస్తూ ఆ భక్తి పారవస్యంలో స్వామి యొక్క వైభవాన్ని దర్శించి అనుభవించి ఆ అనుభవాన్ని ఒక చక్కటి దృశ్యకావ్యంలాగా మన కోసం సుప్రభాత రూపంలో ఆవిష్కరించారు. అంతటి మహోన్నతమైన ఈ సుప్రభాతం సంస్కృతంలో ఉన్నా కూడా ప్రతిరోజు వినడం చదవడం వలన ఏమో కానీ అది మన సొంత భాషలో ఉందా అన్నట్లు చక్కటి అనుభవం కలిగి అంతగా మనతో మమైకమైపోయింది. ఈ సుప్రభాతాన్ని అర్థపూర్వకంగా తెలుసుకొని ఆ స్వామి దివ్య మంగళ రూపాన్ని మనం కూడా కన్నులారా ఆస్వాదిద్దామా? సరే, కానీ అంతకంటే ముందు అసలు ఈ సుప్రభాతం ఎందుకు రాయవలసి వచ్చింది, దానికై ప్రేరేపించిన కారణాలు ఏమిటి అనేవి కూడా కొంచెం తెలుసుకోవాలి. అంటే ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని ఒకానొకప్పుడు యాదవరాజులు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన గొప్ప శైవ భక్తులు కావడంతో నాటి శైవులు తిరుమల శిఖరంపై ఉన్న దేవుడు శివుడు అని, అమ్మవారు అని, కుమారస్వామి అని రాజును నమ్మించి అంతవరకు జరుగుతున్న శ్రీ వైష్ణవ వైఖానస పద్ధతి మార్చాలని గట్టి ప్రయత్నం చేశారట. దానికి కారణం స్వామివారి విగ్రహం పొడవైన జటాజూటాలు కలిగి ఉండటం, బిల్వపత్రాలతో స్వామిని పూజలు చేస్తూ ఉండటం కాబట్టి శివుడు అని. అలాగే తిరుమలలో ఉన్న పుష్కరిని స్వామి పుష్కరిణి అంటారు. దేవుళ్లలో కుమారస్వామిని మాత్రమే స్వామి అంటారు కాబట్టి అది కుమారస్వామి విగ్రహమే అని అన్నారు. ఇక ప్రహారీ గోడలపై సింహం బొమ్మలు చెక్కి ఉంటాయి. సాధారణంగా అమ్మవారి గుళ్ళల్లో సింహం బొమ్మలు ఉండడం అనేది సహజం. ఆమె సింహవాహిని కదా, అందుకని పార్వతీదేవి అని, శక్తి స్వరూపిణి అని ఇలాగా. అంతేకాకుండా స్వామివారికి ఒక 18 మూరలతో చీరలాంటి పంచె కడతారు. ఇక సకల సుగంధ ద్రవ్యాలతోనూ పసుపుతోనూ అభిషేకం చేస్తారు కాబట్టి శక్తి స్వరూపిణి అని వారి వాదన. అది తెలుసుకున్న శ్రీ రామానుజాచార్యుల వారు ఇక్కడికి వేయించేసి రాజుగారి ముందు తన వాదనతో స్వామివారు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే అని రుజువు చేశారు. అసలు స్వామి విగ్రహం సహజంగా ఏర్పడింది, ఎవ్వరూ చెక్కింది కానే కాదు. చాలా అందంగా ఉంటుంది. చక్కటి పొడవైన రింగుల జుట్టు. స్వామి వెనుక నుంచి మరీ అందంగా ఉంటారట. అలాగే 4 చేతులు కలిగి ఉంటారు. కుడి చెయ్యి పాదాలను చూపిస్తుంది, ఎడమ చెయ్యి కటిహస్తము నడుముపై ఉండి బటకన వేలు పైకి చూపిస్తూ ఉంటుంది. అంటే తన పాదాలను ఆశ్రయించిన వారికి సంసారం అనే భయంకరమైన సాగరం దాటడం చాలా సులువు అయిపోతుంది. ఎంతటి బాధ అయినా మోకాలు లోతు దాటదు, అంతకు మించి మునిగే అవకాశమే ఉండదు అని వరద అభయ హస్తాలతో ఉంటారు. ఇక హృదయంలో అమ్మవారు ఉంటారు. మిగిలిన 2 చేతులు పైకి ఎత్తి ఉంటాయి. ఒక చేతిలో శంఖము,
ఒక చేతిలో చక్రము ఉన్నట్లు, కానీ శంఖం కానీ చక్రం కానీ ఉండవు. దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. తొండమానుడు అనే రాజు స్వామికి పరమ భక్తుడు. వారు ఒకనాడు యుద్ధంలో ఓడిపోయి స్వామి శరణు కోరి శంకుచక్రాలు ఇమ్మని అడిగారట. స్వామివారు భక్త సులభుడు కదా, కోరిన తడవే ఇచ్చేశారట. తరువాత రాజుగారు యుద్ధంలో గెలిచి వచ్చి, స్వామి, ఈ కలియుగంలో కూడా పిలిస్తే పలికే స్వామివి నీవు ఉన్నావు అని సకల లోకాలకు సకల జీవులకు తెలియాలి కాబట్టి ఇవి నా వద్దనే ఉండనిమ్ము. అలాగే ఇక మీరు ధరించవద్దు, ఆ విధంగా నా పేరు చిరకాలం నిలుస్తుంది అని కోరితే అందుకే స్వామి అవి ధరించలేదట. ఇకపోతే భూలోకంలో శివునికి విగ్రహారాధన లేదు కాబట్టి శివుడు కానే కాదు. సుబ్రహ్మణ్య స్వామికి ఆయుధం శూలం కాబట్టి చేతులు పైకెత్తి ఉండవలసిన అవసరమే లేదు. ఇక అమ్మవారు పార్వతీదేవి కానే కాదు, విగ్రహం పరిపూర్ణ పురుష రూపం. ఇక ధనుర్మాసంలో స్వామికి బిల్వపత్రాలతో పూజ చేస్తారు, అంత మాత్రాన శివుడు అని కాదు. ఎందుకంటే లక్ష్మీదేవి బిల్వ వనవాసిని కాబట్టి స్వామి హృదయంలో అమ్మ ఉంది. అందుకే బిల్వపత్రాలతో పూజ, పసుపుతో అభిషేకం చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. స్వామికి కట్టే వస్త్రము అంచులతో కూడిన పంచలే కానీ చీర కానే కాదు. ఈ విధంగా తన వాదనతో స్వామి విష్ణువే అని రుజువు చేశారు. ఈ అన్నంగలాచార్యుల వారు రామానుజాచార్యుల వారు శ్రీనివాస సేవకై నియమించిన ముడుంబనంబి వంశస్థులు కావడంతో వారి ప్రేరణతో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని రచించారు. మనందరం కూడా చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవను వీక్షిద్దామా? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమహన్నికం. కౌసల్యాదేవి సుపుత్రుడైన ఓ రామ, తూర్పున తెల్లవారుచున్నది, దైవ సంబంధిత కార్యాలు చేయుటకు పురుషోత్తమ నిద్ర మేలుకొనుము అంటున్నారు. ఇక్కడ భలే ఉంది అనిపిస్తుంది కదా. ఇంతవరకు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అని చెప్పి శ్రీరామచంద్రుని నిద్ర లేపడం ఏమిటి అనిపిస్తుంది కదా. ఇది ఒక రకమైన సత్సాంప్రదాయం త్రేతాయుగంలో ఏర్పడింది. అదే ఈనాటికి అన్ని శ్రీ వైష్ణవ దేవాలయాల్లోనూ అనుసరింపబడుతోంది. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారి పుత్రులైన శ్రీరామచంద్రుల వారిని, లక్ష్మణస్వామి వారిని తన యాగ సంరక్షణార్థం తన ఆశ్రమానికి తీసుకెళ్లి మార్గమధ్యంలో ఒక అరణ్య మార్గంలో సేద తీర్చుకున్నటకు ఆగి ఎన్నడూ ఎండ కన్నెరుగని ఆ సుకుమారులైన రాజపుత్రులు అక్కడే కటిక నేలపై గడ్డి పాన్పుపై నిద్రించారు ఒక చెట్టు నీడన. ఇక బ్రహ్మర్షి అయిన ఆ విశ్వామిత్రుల వారు బ్రహ్మముహూర్తంలోనే దైవ కార్యాలు పూర్తి చేసుకుని నిద్రిస్తున్న రాకుమారులను, అందును శ్రీరామచంద్రుని యొక్క నిద్రకాలిక అందాన్ని ఆశాంతం ఆస్వాదించి ఆ ఆనంద పారవస్యంలో స్వామిని నిద్ర లేపుటకు ప్రయత్నిస్తూ, తల్లిని మించిన దైవం లేదు కాబట్టి అట్టి తల్లి అనుబంధంతో నిద్ర లేప ప్రయత్నం చేస్తూ, ఎందుకు నిద్ర లేపుతున్నారో ఖచ్చితంగా చెప్పాలి అనే నిబంధన ప్రకారము సంధ్యాకాలం ఆసన్నమైనది, దైవ కార్యాలు చేయాలి, నిద్రలెమ్ము అని చెప్తూ నిద్ర లేపుతున్నారు. సంధ్యాకాలం అనగానే సాధారణంగా సాయంత్రము అనిపిస్తుంది, కానీ సంధ్యాకాలం ఉభయ కాలాలకి చెందినది. అటు తెల్లవారు ఉంటుంది, ఇటు సాయంత్రము ఉంటుందన్నమాట. ఇక శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా తాను దేవుడను అని చెప్పనే లేదు, చెప్ప ప్రయత్నం కూడా చేయలేదు. అలా శ్రీకృష్ణుల వారిలాగా ప్రతి నిమిషం తాను దేవుణ్ణి అని ఆయన ఎలా రుజువు చేసుకున్నారో అలా శ్రీరామచంద్రులు ఎప్పుడూ చెప్పనే లేదు. కాబట్టి శ్రీరామచంద్రుడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే అని తెలిసిన అతి కొద్ది మందిలో విశ్వామిత్రుల వారు ఒకరు. పరమాత్మ వేదాలలో మాత్రమే గోచరిస్తారు, ఆయన వేద స్వరూపుడు కదా. ఇక వేదమాత అయిన గాయత్రీదేవిని దర్శించిన ఆ విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుల వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన ఆ శ్రీమన్నారాయణుడే అని గుర్తించారు అన్న విషయం ఇక్కడ మనకి చక్కగా అర్థమవుతుంది. ఇక తనతో ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు ఒక్కరిని మాత్రమే నిద్రలేపడం ఏమిటి అనిపిస్తుంది కదా. అంటే లక్ష్మణస్వామి శ్రీమన్నారాయణ యొక్క పాన్పు అయిన ఆదిశేషు అవతారం కాబట్టి ఎవరైనా ఎంతటి వారైనా సరే పాన్పుని నిద్ర లేపరు కదా, అది విషయం అన్నమాట. ఇక విశ్వామిత్ర మహర్షుల వారు ఆ కాలంలో ఏర్పరిచిన ఆ పద్ధతి నేటికి సాంప్రదాయంలాగా కొనసాగుతోంది. అందులకే కౌసల్య సుప్రజా రామ అని మొదలైంది. అంటే
వారి దృష్టిలో శ్రీరామచంద్రుల వారు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి అందరూ ఒక్కటే అనేది చెప్పడం జరుగుతుంది.